బర్జక్ సిరీస్ భాగం 2 సమాధిలో ఏం జరుగుతుంది? అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. గత వీడియోలో మనం మరణం సంభవించినప్పుడు మలకుల్ మౌత్ ఆత్మను ఎలా తీసుకుంటారో మరియు ఒక ముమిన్ ఆత్మకు పాపి ఆత్మకు మధ్య ఉండే వ్యత్యాసాల గురించి తెలుసుకున్నాము. ఇప్పుడు ఆ ప్రయాణంలో తర్వాతి ఘట్టం ప్రారంభమవుతుంది. మనిషిని సమాధిలో ఉంచి బంధుమిత్రులు మట్టిని కప్పి అక్కడి నుండి వెనుదిరిగి వెళ్తున్నప్పుడు ఆ వ్యక్తి వారి అడుగుల శబ్దాన్ని వింటూ అత్యంత ఒంటరితనానికి గురవుతాడు. సరిగ్గా అదే సమయంలో భౌతిక లోకానికి మరియు పరలోకానికి మధ్య ఉండే బర్జక్ అనే రహస్య లోకపు పరీక్ష మొదలవుతుంది. అప్పుడు ఇద్దరు దేవదూతలు ముంకర్ మరియు నకీర్ ఆ వ్యక్తి వద్దకు వస్తారు. వారు అతనిని కూర్చోబెట్టి 3 ప్రశ్నలు అడుగుతారు. మొదటి ప్రశ్న, నీ ప్రభువు ఎవరు? దీనికి సమాధానంగా ఒక ముమిన్ నా ప్రభువు అల్లాహ్ అని చెబుతాడు. కాని ఒక అవిశ్వాసి నాకు తెలియదు అని తడబడతాడు. రెండవ ప్రశ్న, నీ ధర్మం ఏమిటి? దీనికి ఒక ముమిన్ నా ధర్మం ఇస్లాం అని సమాధానం ఇస్తాడు. కాని అవిశ్వాసి నాకు తెలియదు అని భయంతో వణుకుతాడు. మూడవ ప్రశ్న, నీ వద్దకు పంపబడిన ప్రవక్త ముహమ్మద్ సల్లాహు అలైహి వసల్లం గురించి నీవు ఏమి చెబుతావు? దీనికి ముమిన్ ఆయన అల్లాహ్ యొక్క దాసుడు మరియు ప్రవక్త అని సాక్ష్యం ఇస్తాడు. కాని అవిశ్వాసి జనాలు ఏదో అంటుంటే విన్నాను, కాని నాకు ఏమీ తెలియదు అని చెబుతాడు. ఈ ప్రశ్నలకు సమాధానాలు కేవలం మన జ్ఞాపక శక్తిపై కాకుండా మనం భూమిపై గడిపిన జీవితం మరియు మన ఈమాన్ ఇచ్చే శక్తిపై మాత్రమే ఆధారపడి ఉంటాయి. విశ్వాసి సమాధానాలకు అల్లాహ్ సంతృప్తి చెంది నా సేవకుడు సత్యం పలికాడు అని ప్రకటించబడుతుంది. వెంటనే అతని సమాధి కంటి చూపు మేర విశాలం చేయబడి జన్నత్ నుండి ఒక కిటికీ తెరవబడుతుంది. ఆ సమాధిలో అతనికి తోడుగా అతను చేసిన నమాజులు మరియు సత్కార్యాలు అతనికి ఉపశమనంగా ఉంటాయి. కాని అవిశ్వాసి తడబాటుకు అల్లాహ్ అతను అబద్ధం పలికాడు అని ప్రకటిస్తాడు. అప్పుడు అతని సమాధి జహన్నం గుంతగా మారి పక్కటెముకలు విరిగేలా అతనిని గట్టిగా నటివేస్తుంది. అతను చేసిన చెడు కర్మలే ఒక భయంకరమైన రూపంలో వచ్చి ప్రళయం వరకు అతనికి శిక్షగా తోడుంటాయి. ప్రియమైన సోదర సోదరీమణులారా, నేటి సమాజంలో ఉన్న అనేక అపోహలను మనం గమనించాలి. చనిపోయిన ఆత్మ 40 రోజుల వరకు ఇంట్లోనే ఉంటుందని నమ్మడం, లేదా సమాధిలో కాగితాలు పెడితే రక్షణ దొరుకుతుందని అనుకోవడం కేవలం అజ్ఞానం మాత్రమే. ఆత్మ ఒక్కసారి బర్జక్ లోకానికి వెళ్ళాక తిరిగి రాదు. అలాగే సోషల్ మీడియాలో కనిపించే సమాధి శిక్ష కెమెరాల్లో కనిపించింది అనే వీడియోలన్నీ నకిలీవి. సమాధి లోకం అనేది గైబ్ అంటే కంటికి కనిపించని ప్రపంచం. దీని ఏ మానవ సాంకేతికత చిత్రీకరించలేదు. సమాధిలో మనల్ని కాపాడేది కేవలం మన ఈమాన్ మరియు మన సత్కార్యాలు మాత్రమే. అల్లాహ్ మనందరినీ సమాధి శిక్ష నుండి రక్షించి జన్నత్ లో ఉన్నత స్థానాన్ని ప్రసాదించుగాక. ఆమీన్. తర్వాతి వీడియోలో బర్జక్ లోకంలో ఆత్మలు ఒకరినొకరు కలుసుకుంటాయా? అసలు ముమిన్ ఆత్మలకు అక్కడ సమయం ఎలా గడుస్తుంది మరియు అవిశ్వాసుల ఆత్మల పరిస్థితి అక్కడ ఎలా ఉంటుంది అనే ఆశ్చర్యకరమైన విషయాలను తర్వాతి భాగంలో తెలుసుకుందాం. తప్పకుండా వీక్షించండి.